చింతామణిర్లోక సుఖం సురద్రుహు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి అని ఒక మణి ఉన్నది. ఆ మణి పాలసముద్రం చిరికినప్పుడు మళ్ళీ ఇంద్రుడికి దొరికింది. అటువంటి మణులతో అమ్మవారికి ఒక ఇల్లు కూడా ఉంది, చింతామణి గృహం. ఈ మణి ఏం చేస్తుంది? నువ్వు ఏది కోరితే ఇస్తుంది. అందుకని ఏమన్నారు దానికి చింతామణి. చింతించిన అనగా కోరిన కోరికలను తీర్చే మణి కనుక చింతామణి. ఇప్పుడు కలియుగంలో చింతామణి శబ్దం పాడు చేశారు. చింతామణి నాటకం వచ్చాక చింతామణి ఎందుకు పెట్టారంటే దానికి కూడా ఎవడొస్తే వాడు కోరిక తీరుస్తుంది కనుక డబ్బులు వచ్చారు. కానీ దానికి చింతామణి అనేది ఒక గొప్ప మణి. ఆ మణి దగ్గరికి వెళ్ళి అన్నం అంటే అన్నం ఇస్తుంది, సొన్నం అంటే సొన్నం, నెత్తి కన్నం అంటే కన్నం ఇస్తుంది, ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది. లోక సుఖాలు మాత్రమే, మళ్ళీ అది మోక్షం ఇవ్వదు. అందుకని చింతామణికి లోక సుఖం. ఇంకా రెండవది సురద్రుహు. ద్రుహు అంటే చెట్టు. సురద్రుహు అంటే స్వర్గలోకంలో చెట్టు. ఏమిటా స్వర్గలోకంలో చెట్టు? కల్పవృక్షం. కల్పవృక్షం స్వర్గ సంపదం, స్వర్గ సంపదలను ఇస్తుంది. స్వర్గంలో ఉన్న మణులు, స్వర్గంలో ఉన్న సుఖాలు ఇస్తుంది. కానీ ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. గురువు గారు కనుక మీ ఎడల ప్రసన్నుడైతే యోగులు కూడా అంత తేలికగా పొందలేని వైకుంఠమునే మీకు ప్రసాదిస్తాడు. అంటే వైకుంఠానికి వెళ్ళలేమనలేదంటో. దుర్లభము అంటే తేలికగా లభించనిది. యోగి దుర్లభం, యోగులు కూడా తేలికగా వెళ్ళలేరు. అటువంటి వైకుంఠం ఏం చేస్తాట? ప్రయచ్చతి, పొందింపజేస్తాడు. ఎవరు? గురు ప్రియత, గురువు సంతోషిస్తే. ఈ శ్లోకం కంఠస్థ చేసుకోవాలి మనందరం కూడా. చింతామణి లోక సుఖం సురద్రు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. అందుకని గురువుని పెట్టుకోమన్నారు. అందున దేవగురువు